ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాగ్దానము ధ్యానించుకుందాము. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. నిజమే, యెహోవా యొక్క గొప్ప కార్యాలు మనం తెలుసుకోవాలంటే, దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం గ్రహించాలంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింబింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. సహోదరి సహోదరుడా, వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే మనం ప్రభు వైపు తిరిగినప్పుడు మన ముసుగు తొలగింపబడుతుంది, మన అంధత్వం తొలగింపబడుతుంది, మనం స్పష్టంగా ఆయన యొక్క ఆశ్చర్య క్రియలు గ్రహించగలుగుతాం. సహోదరి సహోదరుడా, ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఈ విధంగా అంటున్నారు, ఆయన పిలుపు గురించిన ఆశాభావం ఎలాంటిదో మీరు తెలుసుకునేలా మీ మనోనేత్రాలు వెలుగొందాలని, పవిత్రులలో ఆయనకున్న మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యమో, దేవుని నమ్ముకున్న మన పట్ల ఆయన బల ప్రభావాలు అపరిమితమైనవి, ఆధిక్యం ఎలాంటిదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన. అది తాను క్రీస్తులో వినియోగించుకున్న మహాబల ప్రభావాల ప్రకారమే. ఆ బల ప్రభావాల చేత ఆయన క్రీస్తును చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపి పరమ స్థలాల్లో తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకున్నాడు. సర్వాధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే ఈ యుగంలో కానీ వచ్చే యుగంలో కానీ పేరుగాంచిన మరి దేనికంటే కూడా ఎంతో పైగా క్రీస్తును హెచ్చించాడన్నమాట. అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు. ఆయనను అన్నిటికీ శిరస్సుగా సంఘానికి అనుగ్రహించాడు. 1వ పేతురు 4వ అధ్యాయము 13వ వచనం ప్రకారము, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. సహోదరి సహోదరుడా, ఎందుకంటే అమిత శక్తివంతుడు క్రీస్తు మనకు గొప్ప మేళ్ళు చేశాడు. ఆయన పేరు పవిత్రం. చెప్పబడిన వాక్యము దేవుడు మనందరి జీవితాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. మా ఎడల గొప్ప కార్యాలు చేసి ఉన్నాను అన్న దేవా, నీకు వేలాది స్తోత్రములు, వందనములు. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి.
మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.